కృష్ణుడు ఎంత పాలేరుతనం చేశాడో తెలుసా? సారథి అంటే మనం ఏదో గొప్ప అనుకోకూడదమ్మా. సారథికి రథికుడు ఆజ్ఞ ఎలా జారీ చేస్తాడో తెలుసా? రెండు కాళ్ళు సారథి వీపుకు తగులుతూ ఉంటాయండి. రథికుడు కుడివైపు తిప్పమంటే కుడికాలతో తంతాడమ్మా, రైట్ టర్న్. ఎడంవైపు తిప్పని చెప్పడానికి ఎడంకాలతో తంతాడమ్మా. 18 రోజులు పరమాత్మ ఈ అర్జునుడు తాపులన్నీ పడ్డాడమ్మా. డ్యూటీ డ్యూటీ డ్యూటీ. పని అంటే పరమాత్మ, పరమాత్మ అంటే పని. అంతే. ఇంకో మరి ఇలా చెయ్యి పట్టుకు చెప్పడానికి ఉండదండి. ఈ ధనుస్సు చేతిలో ఉంది, బాణం ఎలా వేస్తున్నాడు, రైట్ టర్న్, అబౌట్ టర్న్, యూ టర్న్ కుదరదండి. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఉండదు. ల్యాబికేషన్ లేవు ఇక్కడ. ఉన్న పద్ధతి ఏమిటంటే మూల భారతంలో ఉన్న విధానం సారథి నడిపించడం. ఎడంకాలతో ఇలా అంటారు అంటే ఎడంవైపు తిప్పని, కుడికాలతో ఇలా అంటారు కుడివైపు తిప్పని. యమాతి దేవుడు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఈయన గారి తాపులు పడ్డాడమ్మా మానవ జన్మెత్తిన పాపానికి.